ఓకే, మీడియా మిత్రులకు నమస్కారం. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గుంటి వేణుగోపాల్ ఈ మీడియా సమావేశంలో నాతో పాటు ఆశా వర్కర్స్ యూనియన్ కడప జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ మరియమ్మ గారు, నగర నాయకులు కామ్రేడ్ నిర్మలా గారు పాల్గొంటూ ఉన్నారు. ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏఐటియుసి, సిఐటియు, ఉభయ కార్మిక సంఘాలు, వామపక్ష వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక, రైతు, ఉద్యోగ, ఉపాధ్యాయ రంగాలకు సంబంధించిన వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జైలు భరో కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా కార్యకర్తలు ఆయా జిల్లాల ఏఐటియుసి నాయకత్వంతో కలిసి ఉమ్మడి కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. అలాగే ఏఐటియుసి రాష్ట్ర సమితి ఆగస్టు 18వ తేదీన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, అలాగే స్కీమ్ వర్కర్లైన ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులను కనీస వేతనాలు అమలు చేసి 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, జాతీయ సెలవులు, పండగ సెలవులు, మెటర్నిటీ సెలవులు, వేతనముతో కూడినటువంటి సెలవులు అన్నీ మెడికల్ సెలవులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఆందోళనలో ఆశా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యి దాదాపుగా 2.5 సంవత్సర కాలం పూర్తయినప్పటికీ కూడా ఇంతవరకు కార్మికులకు సంబంధించినటువంటి ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవి కూడా అమలు చేయకుండా కార్మికులకు తీవ్రమైనటువంటి ద్రోహాన్ని తలపెడతా ఉన్నాయి. పని గంటల విధానాన్ని పెంపుదల చేయటం, అలాగే కేంద్ర ప్రభుత్వం ఏ అయితే అడుగులు వేస్తుందో కార్మిక వ్యతిరేక విధానాలు వాటిని అన్నింటినీ ఏకపక్షంగా సమర్థించుకుంటూ కార్మికుల యొక్క జీవితాలతో ఆట ఆడుకునేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మెరుగైనటువంటి వేతనాలు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు, ఉద్యోగానికి భద్రత ఇస్తామని చెప్పేసి ప్రకటించారు ఎన్నికల హామీల్లో. కానీ వాటికి సంబంధించినటువంటిది ఏ ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి పాపాన పోలేదు. అలాగే ఆశా వర్కర్లకు సంబంధించి గ్రాడ్యుటీ ఇవ్వడం జరిగింది. కానీ అది గ్రాడ్యుటీ మొత్తం ఏ విధంగా ఇవ్వాలనేది కూడా ఇంతవరకు నిర్ణయం చేసుకోకపోవడం అనేది సరైనటువంటి విధానం కాదు. అది ఒక ఆశా వర్కర్ కానీ ఎప్పుడైనా కానీ ఉద్యోగ విరమణ చేసినా, లేదంటే మధ్యంతరంగా ఉద్యోగాన్ని వదులుకున్నా, లేకపోతే చనిపోయినా వారందరికీ కూడా గ్రాడ్యుటీ మొత్తం పూర్తిగా వాళ్లకు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విధానాల్లో దాదాపుగా వారు చేసినటువంటి సర్వీసుకు వచ్చేటువంటి ప్రతిఫలానికి ఏమాత్రం పొంతం లేనటువంటి పరిస్థితి గ్రాడ్యుటీలో కొనసాగుతూ ఉంది. అందుకోసమనేసి ఎవరైనా కానీ ఆశా వర్కర్ రిటైర్మెంట్ అయినా, చనిపోయినా, వాలంటరీ రిటైర్మెంట్ అయి తీసుకుపోయినా, సాధించుకున్నా కానీ వారికి ఆ మొత్తం చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మెటర్నిటీ సెలవులు కూడా ఎక్కడికక్కడ ఇవ్వకుండా ఆశా కార్యకర్తలను చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. వాటికి సంబంధించి కూడా ప్రభుత్వం ఆలోచన చేసి అన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఆశా కార్యకర్తలతో పాకీ పని చేయించుకుంటూ ఉన్నారు. అన్ని సంబంధం లేనటువంటి పనులన్నీ ఆశా కార్యకర్తలకు చేస్తూ ఉన్నారు. వాళ్ళని బలవంత పెట్టి ఆ పనులు చేయాలని చెప్పేసి చెబుతూ ఉన్నారు. అలాగే ఆశా కార్యకర్తలు గల్ల సేకరణ చేయాలంటున్నారు, ఎన్సీడీ చేయాలంటున్నారు. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధానం డిఎంఎన్హెచ్ఓలు అమలు చేస్తూ ఉన్నారు. దీనివలన ఆశా కార్యకర్తలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. చేయకూడని పనులు ఏవైతే ఉన్నాయో అవి చేస్తేనే జీతాలు ఇస్తామని చెప్పేసి, జీతాలు రాస్తామని చెప్పేసి అధికారులు బెదిరిస్తూ ఉన్నారు. అందుకోసమనేసి ఆశా కార్యకర్తలకు సంబంధించినటువంటి పనులు మాత్రమే జాబ్ చార్ట్ ప్రకారం నిర్వహించాలి.
జాబ్ చార్ట్లో లేనటువంటి పనులన్నింటినీ చేపించడం అనేది అధికారులు మానుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ నెల 18వ తేదీ అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనము, ఐకేపీ, ఆయాలు, స్కూల్ వాచ్మెన్లు అందరిది కార్మికులకు సంబంధించినటువంటి స్కీమ్ వర్కర్లు అయినటువంటి వారందరినీ పర్మనెంట్ చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని జరుగుతున్నటువంటి ఆందోళనలో జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆశా కార్యకర్తలు ఆయా జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఆందోళన జయప్రదం చేయాలని చెప్పేసి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పిలుపునిస్తూ ఉంది.